2 రోజుల నుంచి మల్లెపూలు బాగా వస్తున్నాయి. వెదర్ చల్లగా బాగుంది కదా. ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. లాక్డౌన్ టైంలో అనుకుంటా మాకు డైట్ ప్లాన్ చెప్పింది, అది ఫాలో అయ్యాను. వెయిట్ లాస్ తక్కువ అయ్యాను కానీ ఇంచ్ లాస్ బాగా అయింది. హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఇంకా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మార్నింగ్ 6 to 8 AM వరకు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోని అయితే కంప్లీట్ గా చూసి నా అభిప్రాయాన్ని మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే ఇది మండే రోజు తీసిన వీడియో అనమాట. సో 2 నెలల గ్యాప్ తో మళ్ళీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాను. ఎందుకంటే ఈరోజు మా గీతుకి స్కూల్ ఓపెన్ చేశారనమాట. సో వాడికి లంచ్ బాక్స్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా మార్నింగే లేచేసి లంచ్ బాక్స్ లోకి బ్రింజాల్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను. ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్ చాపర్ ఉంది కదా, ఇది రీసెంట్ గా నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అయితే ఈ కర్రీలోకి పచ్చి కొబ్బరి వేస్తాను, అయితే లేదనమాట, అందుకని ఎండు కొబ్బరి ఉంది, దానిలో చాప్ చేసి ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. దాన్ని తీసి ఇంకా ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటోస్ అలానే జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఈ రోజే స్కూల్ ఓపెన్ చేస్తున్నారు కదా, సో పని అవుతుందో లేదని చెప్పేసి మార్నింగ్ 5 o'clockకే లేచాను. మామూలుగా అయితే ఈ కర్రీ చేయడం జస్ట్ ఒక 10 minutes లో అయిపోతుంది, కానీ వీడియో తీయడం వల్ల కొంచెం ఈ కర్రీ చేయడం అయితే లేట్ అవుతుంది. అందుకోసం అయితే ఎర్లీగా లేచాను. మామూలుగా అయితే 5:30కి అలా లేగుస్తాను అనమాట. మార్నింగ్ టైం చాలా బిజీగా ఉంటుంది. ఆ బిజీలో కూడా వీడియో తీసి పెట్టాలని అయితే కొంచెం ఈ మధ్య ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, తను మా ఫ్రెండ్, తన పేరు గంగా. ఇక్కడ రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ గా పడేయకుండా ఇలా పక్షులకి ఇస్తుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, సో మిగిలిపోయిన అన్నాన్ని వృధాగా పోనీకుండా ఇలా పక్షులకు అందించడం అనేది ఐడియా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేనైతే కంపల్సరిగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున్నే పోపు పెట్టడమో లేదంటే దానికి పెరుగు కలిపేసి దద్దోజనం చేయడమో చేస్తాను. ఒకవేళ తక్కువ మిగిలింది అనుకోండి, ఆ అన్నాన్ని అయితే నేను పైన కుండీల్లో లోపల పెట్టేసి దాని మీద మట్టి కప్పేసి ఇక మొక్కలకి కంపోస్ట్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను. వంటంతా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత తెలిసింది మా వాడు హాఫ్ డేకే వచ్చేస్తాడని చెప్పేసి, అందుకని ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టించేసాను. ఇంకా మార్నింగ్ లేవగానే మా వాడు బ్రష్ చేసుకుని పాలు తాగుతాడు. ఇంకా తర్వాత ఏమీ తినడనమాట, స్కూల్కే పెట్టించేస్తాను. కానీ ఈ సంవత్సరం అయితే వాడు తినకపోయినా సరే బలవంతంగా అయినా మార్నింగ్ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించాలని చెప్పేసి అయితే పెడుతున్నాను. వాటితో పాటు బాదం అండ్ వాల్నట్ కూడా నానపెట్టేసి ఇచ్చాను. సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కదా, అందుకని ఇలాంటి ఫార్మాలిటీస్ అనమాట. ఇంకా మా వాడికి అయితే చాలా సిగ్గెక్కువ. నేను వీడియో తీస్తున్నానని తెగ ఫీల్ అయిపోతూ ఉన్నాడు. 10 days బ్యాక్ అమెజాన్లో నేను ఒక ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. సో అది వచ్చిన వెంటనే యూజ్ చేసి ఉండాల్సింది. సో నేనైతే యూజ్ చేయకుండా పక్కన పడేశాను. చాలా రోజుల తర్వాత ఈ రోజు ఓపెన్ చేసి దాన్ని అయితే యూజ్ చేశాను అనమాట వీడియో తీయడానికి. సో మార్నింగ్ టైంలో నేను వీడియో తీస్తుండగా సడన్ గా కింద పడిపోయింది ఫోను. అంతే, కొంచెం క్రాక్ ఇచ్చిందనమాట. మార్నింగ్ టైమే కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. ఇంకా ఆ స్టాండ్ రిటర్న్ పెడదామని చూస్తే అమెజాన్ లో అప్పటికే డేట్ అయిపోయింది. ఇంకా దాన్నే ఉంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ స్టాండ్ బేసిక్ గా అయితే బానే ఉంది, దాని గురించి సపరేట్ గా వీడియో పెడతాను. మా వాడు 7:30కి స్కూల్కి వెళ్తాడు. తర్వాత ఇక నుంచి అన్విత డ్యూటీ మొదలవుతుంది. తనైతే 8 o'clock వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ బాక్స్ ప్రిపరేషన్ అయిపోతుంది కదా. ఇంకా జ్యూస్ అయితే వెళ్లే ముందు ఇలా చేసిస్తూ ఉంటాను. ఈ రోజు అయితే ఓట్స్ తో స్మూతీ చేసిస్తున్నాను. దానికోసం అయితే ముందుగానే వాల్నట్ బాదంని ముందు రోజున అయితే నానబెట్టేశాను. ఇంకా జ్యూస్ చేసే 10 నిమిషాల ముందు అయితే చియా సీడ్స్ నానబెట్టేసాను. ఇంకా చెర్రీస్ అలానే బీట్రూట్ ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. అలానే కొంచెం ఫ్రై చేసిన పుచ్చగింజలు, అవిసి గింజలు కూడా వేసాను. ఇంకా లాస్ట్ లో డేట్స్ కూడా ఒక 2 వేసాను. తర్వాత పాలు కూడా వేసేసి ఇంకా బ్లెండ్ చేసేసాను. అన్వితకి నేను ఏ జ్యూస్ ఇచ్చినా సరే దానిలో కంపల్సరీగా బీట్రూట్ అయితే యాడ్ చేస్తాను. సో దాని కలర్ కూడా బాగుంటుంది. అన్వితకి కూడా బాగా ఇష్టపడుతుంది అనమాట బీట్రూట్ వేస్తే. ఇక్కడైతే స్మూతీ చూడండి మంచి కలర్ లో వచ్చింది. ఇంకా స్మూతీ బ్లెండ్ చేసిన తర్వాత సన్నగా తరిగాను చెర్రీస్ ని. అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అనమాట. అలానే చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. రోజు అన్వితకి ఇలా కొత్తగా చేసిస్తూ ఉంటాను. వాటి రివ్యూస్ అడుగుతూ ఉంటాను. ఇలా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓట్స్, బీట్రూట్, నీకు ఆ కలర్ ఇష్టం కదా, అందుకే అలా చేశా. ఫస్ట్ తాగనన్నా తాగు, లేదంటే ఫోన్ అన్నా చూసుకో అన్విత. ట్రాఫిక్ చూస్తున్నావా? ఎంత టైం చూపిస్తుంది? 32. అక్కడక్కడ ఏం తగులుతున్నాయి? కాదు, అవి నచ్చాయా లేదా? కాదు, చియా సీడ్స్ కూడా వేసాను.
ఎందుకని మీరు అలా చుట్టేస్తున్నావు? అలా పెడితే అవదా? ఏమో ఫీలింగ్ అవ్వదని అవుతుందో తెలియదు. సరే బాక్స్ మర్చిపోయాను. ఈరోజు అన్విత కూడా హాఫ్ డేకే వచ్చేస్తుందంట, అందుకని చెప్పేసి తనకు కూడా ఇలా ఫ్రూట్స్ అయితే పెట్టించేసాను. బాయ్ 2 నెలల గ్యాప్తో పొద్దున్నే లేచి వంట చేస్తే తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు. అయినా పర్లేదు, పొద్దున్నే వంట అయిపోతుంది కదా, ఇంకా నెక్స్ట్ అంతా ఫ్రీగానే ఉంటాను. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలానే గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మండే రోజు అయితే ఓన్లీ ఎడిటింగ్ అండ్ గార్డెనింగ్తో స్పెండ్ చేసి ఇవంతా నెక్స్ట్ ట్యూస్డే రోజు తీసింది. వర్షం పడే ముందు కోకిల ఇలా అరుస్తూ ఉంటుంది అంటారు కదా. సో వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది, వర్షం పడేలా ఉందన్నమాట. ఈవినింగ్ టైం పైకి వచ్చాను. మామూలుగా అయితే మొక్కలకి వాటరింగ్ చేద్దామని అయితే పైకి వచ్చాను. సో వెదర్ అయితే చల్లగా ఉండి వర్షం పడేలా ఉంది కదా అనేసి ఇంకా వాటరింగ్ అయితే చేయలేదు. అలానే మా చెట్టుకి మల్లెపూలు బాగా వచ్చాయన్నమాట. అవి కోస్తూ నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలు తీస్తూ ఉంటే ఎన్నైనా పెట్టచ్చు, అలుపు లేకుండా పెట్టచ్చు అనమాట వీడియోస్. కానీ నేనే తీసుకొని నేనే ఎడిట్ చేసుకొని పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ రోజైతే అన్విత అర్లీగా కాలేజ్ నుంచి వచ్చేసింది అనమాట, అందుకని ఇంకా నన్నైతే ఇలా వీడియో తీస్తూ ఉంది. అన్విత అయితే నాకు ఇలా వీడియో తీయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అన్విత లేనప్పుడైతే ఇంకా ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది కదా, దాంతో తిప్పలు పడుతూ ఉంటాను. అయితే ఈ మధ్య అది కూడా విరిగిపోయింది అనమాట. కొత్తది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. కొత్తగా వచ్చిన ఆ స్టాండ్ పెట్టి కిచెన్లో వీడియో చేస్తుంటే సడన్గా ఫోన్ అయితే కింద పడిపోయింది. సో సగం అయితే క్రాక్ ఇచ్చింది ఫోను. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. మళ్ళీ ఆ స్టాండ్ పెట్టి వీడియో తీయాలంటే భయం వేస్తుంది, ఎక్కడ పడిపోతుందో అనేసి. ఎవరైనా మనకి కంటిన్యూస్గా ఇలా సపోర్ట్ ఇస్తే ఎన్ని వీడియోస్ అయినా తీయొచ్చు, పెట్టొచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడి చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలీదు, కెమెరా ముందు నిలబడి చెప్తూ ఉంటే నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. అదే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంతైనా ఇవ్వగలను అనిపిస్తుంది. గుండు మల్లెలు లోపలికి ఉంటాయి, మల్లెపూలు అస్సలు కనిపించవు. లేవని చెప్పేసి అన్నీ కోసాంలే అనుకుంటామా, రేపు మార్నింగ్ వచ్చి చూస్తే మళ్ళీ విచ్చుకున్న పూలు కనిపిస్తాయి. గుండు మల్లెలు గుప్పెడైనాయి. ఇవి చుట్టానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా లావు వస్తుంది అనమాట ఫ్లవర్ ఇచ్చుకుంటే. నా తల్ల ఉన్నాయి చూసారా, అవి నిన్నటివి. చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను. ఈ పూలు పెట్టుకోవడం కోసమే నేను ఈరోజు అయితే శారీ కట్టుకున్నాను అనమాట. శారీ కట్టుకుంటేనే పూలు పెట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, డ్రెస్సెస్ మీద అంత ఇంట్రెస్ట్ రాదు. సో అందుకని శారీ కట్టుకున్నా. మీకు విషయం చెప్పనా, ఈ శారీ 2004, మా మ్యారేజ్ 2004లో అయింది. దసరా వస్తుంది కదా, అంటే అక్టోబర్లో వస్తుంది. ఇది ఆగస్టులో కొనుక్కున్నా, నాకు బాగా గుర్తు. మా హస్బెండ్ ఫస్ట్ నాకు కొనిపెట్టిన శారీ అనమాట. గుర్తుగా ఉంటుందని దాచిపెట్టుకున్నా. యాక్చువల్గా దీని మీద బ్లౌజ్ వేరేది, ఇది చికెన్ కర్రీ. నేను రీసెంట్గా బ్లౌజ్ కుట్టించుకున్నాను. దీని మీద బోర్డర్ ఉంది కదా, సేమ్ సెల్ఫే వస్తుంది, కాకపోతే హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట. సో ఆ టైంలోనే ఆ బ్లౌజ్ సరిగా కుదరలేదు, పక్కన పెట్టేశాను. కానీ ఇప్పుడేమో ఈ శారీ కట్టుకోవాలనిపించింది ఈరోజు పూలు చూసేసరికి. అయితే శారీ కట్టుకున్నాక అర్థమైంది కొంచెం నేను వెయిట్ గెయిన్ అయ్యానని. ఫస్ట్ నుంచి కూడా నా వెయిట్ ఎప్పుడు కనిపించదు అనమాట, అంటే గెయిన్ అయినట్లు కనిపించదు. అలా అని చెప్పేసి డ్రెస్సెస్ టైట్ అవ్వడం అది కూడా ఉండదు. కానీ ఈ మధ్య నాకు కొంచెం నేనే అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ కూర్చొని ఉంటున్నాను కదా వీడియోస్ కోసం, ఎడిటింగ్ కోసం. అంతకుముందు అయితే ఏదో ఒక వర్కౌట్ చేసుకునేదాన్ని, ఇప్పుడు అవన్నీ ఏం లేవన్నమాట. ఓన్లీ వీడియోస్. యూట్యూబ్ మీద ఫోకస్ చేసి నా అందమైన గార్డెన్ కూడా చాలా వరకు మిస్ అవుతా ఉన్నాను. పట్టించుకోవట్లేదు అనమాట సరిగా, కొంచెం బాగా డల్ అయిపోయాయి మొక్కలు కూడా. దాని మీద ఫోకస్ చేస్తే మటుకు ఇంకా బాగుంటుంది. సో నా టార్గెట్ కంప్లీట్ అయింది, నేను యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ వీడియో, ఇంట్లో ఏదో ఒక పని వస్తుంది, చేస్తూనే ఉంటాము. దాని వీడియో తీసి మీకు చూపించాలని తీస్తూనే ఉంటాను అనమాట, అస్సలు ఆపట్లేదు. మైండ్కి రిలాక్సేషన్ లేదనమాట. కొంచెం ఒక 1 వీక్ నుంచి బాగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఎందుకో ఏదో ఒకటి చేయాలి, నా బాడీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా. లాక్డౌన్ టైంలో అనుకుంటా మా కజిన్ నాకు డైట్ ప్లాన్ చూపించింది, చేయించింది కూడా.
సో నేను యాక్చువల్గా 71-72 ఉంటాను. ఇప్పుడు కూడా ఈ డైట్ ప్లాన్ చేయకముందు కూడా అదే వెయిట్లో ఉన్నాను. తన ప్లాన్ 21 డే ఛాలెంజ్ అని నాతో చేయించిందనమాట. చాలా బాగా రిజల్ట్ వచ్చింది. సో అది దాదాపుగా ఒక 3 years మెయింటైన్ చేశాను. మళ్ళీ ఈ 1 yearలో కొంచెం 71కి వచ్చాను అనమాట. 71-72 వెయిట్ లాస్ తక్కువ అయ్యాను, కానీ ఇంచ్ లాస్ బాగా అయింది. నా ఎయిమ్ 60లో ఉండాలని. 69 అయినా పర్లేదు, 70 అయితే రీచ్ అవ్వద్దు అనుకుంటున్నాను. ఆ డైట్ ప్లాన్ ఏంటంటే 21 డే ఛాలెంజ్ చేయాలన్నమాట. సో ఫుల్ డైట్ అంటే ఫుడ్ కంట్రోల్ చేసుకుని, అంటే ఫుడ్ మానేసి డైట్లు చేయడం కాదు, హెల్తీ ఫుడ్ తింటూ వర్కౌట్లు చేసుకుంటూ డైట్ ప్లాన్ ఉంటుంది. నాకు అది బాగా నచ్చిందనమాట. సో మళ్ళీ అది చేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. Day 1 ఛాలెంజ్ టు 21 డే ఛాలెంజ్ వరకు క్లియర్గా నేను ఏం ఫాలో అవుతానో మీకు చూపిస్తాను. మామూలుగా అయితే ఈ ఛాలెంజ్ నేను ఒక్కదాన్నే చేద్దాం అనుకున్నాను. సో మా అన్విత నాకు ఒక ఐడియా ఇచ్చింది, నీకు బాగా టైం పాస్ అవుతుంది కదమ్మా, ఒక సిరీస్ లాగా 21 డే ఛాలెంజ్ మీ యూట్యూబర్స్ మెంబర్స్ కూడా చూపించవచ్చు కదా, నీకు ఒక టైం పాస్ అవుతుంది అని చెప్పింది. సో ఆలోచించాను, మార్నింగ్ నుంచి ఆలోచించాను అనమాట. సో మామూలుగా నేను ఒక్కదాన్ని చేస్తే ఆ డైట్ స్కిప్ చేస్తా, 100% స్కిప్ చేస్తాను. మనతో పాటు ఇంకెవరైనా చేస్తున్నారు అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చాలా ఆ విషయంలో, నేను ఎక్సర్సైజ్ విషయంలో కూడా నేను అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ డైట్ ప్లాన్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. త్వరలో ఆ ప్లాన్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. స్పెసిఫిక్గా యూట్యూబ్లో పెట్టడానికైనా సరే నేను ఆ డైట్ అయితే కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఫాలో అవుతాను. ఈ ఛానల్లో పెట్టాలని అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవుతారా? మన ఫేస్ని డైలీ అద్దంలో అయితే చూసుకుంటాం, కానీ ఎక్స్ప్రెషన్స్ అంటూ తెలియవు కదా. సో ఎలా ఉంది అనేది చూసుకుంటాము. సో ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. అది చూస్తే అనిపిస్తుంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంత వరస్ట్గా ఉంటాయా అని. మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి కనిపిస్తాయి, అవి మనకి కనిపించవు కదా. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా మీకు ఎలా అనిపించింది షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే నేను డైట్ ప్లాన్ గురించి చెప్పాను కదా, అది కూడా తప్పకుండా కమెంట్. నా బ్లౌజెస్ అండ్ శారీస్ బాగుంటాయి, వాటి గురించి వీడియో చేయమని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. నేనైతే ఇంకా ఇదే ఫ్లోలో నా శారీస్ అండ్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ గురించి నేను వీడియో చేశాను, అదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.